వర్షాకాలం రాబోతుంది కదండీ! ఇవాళైతే నేను ఈ ద్రాక్ష చెట్టుని కొమ్మలు కట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి నా వెనకుంది గదా! అదేనండి బూజు కోడి. ఆ కోడైతే చెట్టెక్కి పిందెలన్నీ తినేసేది ఇంతకుముందు. ఇప్పుడైతే దానికి పుట్టిన పిల్లలు గూడా అలాగే తయారయ్యాయండి. నీట్‌గా వాళ్ళమ్మ చెట్టు మీద నుంచి కాయలు కిందేస్తే అవైతే తింటున్నాయి. మా వారు గూడా సరిపోయారండి. పోనీలే తింటున్నాయి గానీ ఆయన గూడా కోసేస్తున్నారండి. నేను వీడియో షూట్ చేసుకోవడం కోసమైనా గ్రేప్స్ ఉంచమనైతే అడుగుతున్నాను డైలీ. సో, నేనైతే ఇలా ఈ కొమ్మలైతే కట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ముదురు కొమ్మలండి. ఇవి కట్ చేసామంటే ప్రతి చోట చిగురొచ్చి పూత అలాగే పిందెలు పుడుతున్నాయి. ఇలా పొడవుగా సాగే కొమ్మలు కూడా ఉంచాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే ఆ పొడవుగా సాగే కొమ్మలకి పూత అవి సరిగ్గా రావు. సో, ఇలా కంప్లీట్‌గా మనము చెట్టు మొత్తాన్ని ముదురు కొమ్మల వరకు కట్ చేసేసుకుందాం. ఇలా పిందెలు పూత ఉన్న కొమ్మలనైతే నేనైతే కట్ చేయట్లేదు. కానీ నాకు ఈ చెట్టుని కట్ చేసే ప్రతిసారి ఒకటైతే గుర్తొస్తుందండి. స్టార్టింగ్‌లో నేను ఈ మొక్కను పెట్టినప్పుడు దూడైతే తినేసిందండి. నేనైతే ఒక 1 డే మొత్తం బాగా అలిగి ఇంట్లో అయితే గోల చేశాననమాట. సో, మా నాన్న నీట్‌గా ఇలా బైండింగ్ వైర్‌తో అయితే చాలా కష్టపడి అయితే అల్లారు. ఇప్పుడు కూడా మా నాన్న నేను హెల్ప్ చేస్తానంటే, లేదు లేదు నేనే చేసుకుంటాను. కంప్లీట్‌గా ఇది నేను నాటిన మొక్క నేనే చేయాలని మొత్తం నేనైతే కట్ చేసుకుంటున్నాను. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి నీట్‌గా మా నాన్న ఎలా అల్లారు. మనం ఎక్కి కూర్చున్నా కూడా విరిగిపోదండి. అంత స్ట్రాంగ్‌గా అయితే అల్లారు. నాకైతే ఈ మొక్క అంటే చాలా ఇష్టమండి. అంటే ఫస్ట్ నుంచి నాకు ఇది కొంచెం ఒక సవాల్లాగే అనిపించిందండి. లైక్ ఎలా అంటే ఈ మొక్కను తీసి పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడైతే చెట్టు అయిందిలేండి. నేను తీసుకొచ్చినప్పుడు మొక్కే ఇది. అండ్ పెట్టినప్పుడు కూడా అటు ఇటు వెళ్ళే వాళ్ళు మనకి ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేకపోయినా ఊర్లో వాళ్ళకి ప్రాబ్లం అంటారు కదండి, అలా అనమాట. పూత పుయ్యదు, పిందెలు కాయవు, అవసరమా అవసరమా అన్నారు. సో, నేనైతే నిరూపించాను అనమాట. సో, ఇలా నీట్గా కట్ చేసుకున్నాక బెరడునైతే ఇలా గీకేస్తున్నానండి చాక్ తోటి. ఈ బెరడు కింద అయితే ఏమైనా పురుగులు అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మొక్కకి తెగులు అలాంటివి వస్తుంటాయి అన్నమాట. సో, నేనైతే ఇలా నీట్గా అయితే గీకేస్తున్నానండి. అండ్ ఈ మొక్క అంటే నాకైతే చాలా ఇష్టం. నేనైతే చాలా ఇప్పటికి 5 ఇయర్స్ అయిపోయింది ఈ మొక్క పెట్టి. నేనైతే రెగ్యులర్గా దీనైతే చాలా ఇష్టంగా అయితే చూస్తూ ఉంటాను. సో, ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ అయితే చల్లుకున్నానండి నేను కంప్లీట్గా. అండ్ అలాగే ఇవన్నీ కట్ చేయడం వల్ల దీనికైతే కొంచెం లాస్ అవుతుంది ఎనర్జీ. సో, నేనైతే దీనికోసం మా నాన్నతో చెప్పి పేడనైతే తెప్పించానండి. అంటే ఎరువు గేదె పేడ తెప్పించాను. ఇలా నీట్గా కంప్లీట్గా తీసుకున్న తర్వాత ఇలా చూడండి, మీరు చూడండి ఇలా కంప్లీట్గా తీసాను అనమాట. సో, ఇప్పుడైతే ఎరువునైతే నేనైతే ఇలా వేసేసాను కానివ్వండి. ఇలా వేసి నేను చేత్తో నెరుపుతాను, సరిపోయిద్ది, చెట్టుకు పడుతుంది అని అయితే చెప్తున్నాను. మా నాన్న అయితే ఇలా వేస్తే ఎట్లా పడుతుంది, మన ఇంట్లో ఉండే కోళ్ళన్నీ చెలిగి పాడు చేస్తాయి, ఇట్లా అవ్వదులే అని చెప్తున్నారు. లేదు నేను వేస్తాననే నేనైతే మొండిగానే చేస్తున్నాను. లేదు ఉండమ్మా అని చెప్పి నాన్న ఇలా చలకపార తీసుకొని ఇలా నీట్గా అయితే చేశారు. నాకైతే ప్రతి విషయంలో చాలా సపోర్టివ్గా ఉంటారండి మా నాన్న. ఇప్పుడైతే బై ద లక్ ఏంటంటే మా వారు కూడా సేమ్ అండి. నాకు ఇద్దరు చాలా సపోర్టివ్గా ఉంటారు.